चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललितो श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథా సుధలోకి. మనం ఇప్పుడు కృష్ణుడు బలరాముడు మథురాలో ఉన్నారు. మథురా నుంచి వాళ్ళ అమ్మ నాన్నగారైనటువంటి వసుదేవ దేవకిల ఇంకా తర్వాత ఉగ్రసేనుడి యొక్క ఆజ్ఞ మేరకు గురుకులానికి వెళ్ళారు, విద్యాభ్యాసం చేసుకున్నారు. 64 కళలని 64 రోజుల్లో నేర్చుకొని గురుదక్షిణగా యమపురి నుంచి గురువుగారి యొక్క పుత్రుణ్ణి తీసుకొని వచ్చి అక్కడ యమలోకంలో ఉన్నటువంటి పాపులందరినీ ఉద్ధరించేసి కృష్ణుడు తిరిగి మళ్ళీ మథురకు వచ్చారు. మథురకు వచ్చిన తర్వాత ఇంకా తన బెంగ తగ్గలేదు. ఎప్పుడైతే నందబాబాకి నచ్చ చెప్పి బృందావనానికి పంపించాడో ఆ క్షణం నుంచి లోపల బెంగ పెరుగుతూనే ఉంది. యశోదమ్మ పట్ల, నందబాబా పట్ల, అక్కడ ఉన్నటువంటి గోవుల పట్ల, వ్రజధామం పట్ల, అక్కడ ఉన్నటువంటి గోపమ్మల పట్ల, గోపబాలుల పట్ల, గోపుల పట్ల ఆయన యొక్క భావం ఇంకా పెరుగుతూనే ఉంది. బెంగ పెరుగుతూ ఉంది, తగ్గలేదు. మరి తను వెళ్ళాలంటే తనకి ఎంత పని? తను ఇలా వెళ్ళి అలా రావచ్చు. మరి తను ఎందుకు వెళ్ళట్లేదంట? మరి వాళ్ళు కూడా అక్కడ కృష్ణుడి యొక్క తాపంలో భగ్నపై మండిపోయి దహించకపోతున్నారు, క్షీణించిపోతున్నారు వాళ్ళందరూ. మరి ఈయన ఎందుకు వెళ్ళట్లేడు అంటే, ఎప్పుడైనా మంట చిన్నగా ఉందనుకోండి, కొంచెం నీళ్ళు చల్లితే చల్లారుతుంది. అదే దావాగ్ని అవుతే ఏం చేసినా అది చల్లారదు. మరి ఇలా వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి విరహ వేదన ఏదైతే ఉందో అది ఇప్పుడు దీపంలా ఉందంట. ఒకవేళ కృష్ణుడు వెళ్తూ వస్తూ ఉంటే అది దావాగ్నిలా అవుతుందంట. ఎందుకు అంటే వచ్చినప్పుడు కూడా అయ్యో వెళ్ళిపోతున్నాడు అదే బెంగలో ఉంటారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాడు అని ఇంకా వాళ్ళ లోపల ఆ తపన పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు వెళ్ళాడనమాట. అలా మరి ఈయన యొక్క బెంగని ఎంతగా బెంగపడుతున్నాడు అంటే, ఒకరోజు రాజ్యసభ నడుస్తూ ఉంటే రాజ్యసభలో మధ్యలో నుంచి వచ్చి రూమ్కి వచ్చేసి డోర్ పెట్టేసుకొని పాపం విండో నుంచి యమునమ్మ ఎటుగా పారుతుందో అటువైపు తలపెట్టి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అనమాట. తన స్నేహితుడైనటువంటి ఉద్ధవుడు చూసి వస్తాడనమాట. ఏంటి ఈరోజు కృష్ణుడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి తను ఫాలో చేస్తూ వస్తాడనమాట. వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట. తను అడుగుతాడు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, ఏం సంగతి అనేసి అంటే, అప్పుడు కృష్ణుడు
ఇలా నాకు అమ్మ మీద, నాన్న మీద బాగా బెంగ ఉంది. వాళ్ళందరూ కూడా నా మీద చాలా బెంగ పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. అందుకు గానీ నువ్వు నాకు సరి అయిన మిత్రుడివి. అక్కడికి వెళ్ళి నేను చెప్పే సందేశం ఏదైతే ఉందో, నా హృదయాన్ని ఏదైతే ఉందో నువ్వు అక్కడ వాళ్ళకి నా సందేశాన్ని అందించిరా అని చెప్పేసి ఉద్ధవుని రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఉద్ధవుని రిక్వెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఉద్ధవునికి రథం ఇచ్చి ఏ విధంగా వెళ్ళాలో అడ్రస్ చెప్పి, దారి చెప్పి, అన్నీ చెప్పి, వ్రజధామం అంటే ఎలా ఉంటుంది, నువ్వు ఈ దారి గుండా వెళ్తే ఎవరిని కలవచ్చు, ఆ దారి గుండా వెళ్తే నువ్వు వెళ్ళే సమయానికి ఎవరెవరు వస్తారు, ఏం సంగతి అంతా సవివరంగా వివరించి తను పంపిస్తాడనమాట. మరి తిను వెళ్ళేటప్పటికీ వీళ్ళందరితో పాటుగా ఆవులతో పాటు గోపులు గోపమ్మలతో పాటుగా బృందావన ధామము కూడా బెంగ పెట్టుకొని తను కూడా ఎలా అయిపోయింది అంటే నిర్వీర్యంగా అయిపోయిందనమాట. బృందావన ధామం ఎలా ఉండేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. పక్షుల కలకలారావంతో నెమలు నృత్యం చేస్తూ ఉంటే చెట్ల నిండా పూలు పుష్పాలు ఫలభరితంగా ఉండేది. తర్వాత చెట్లో నుంచి తేనె వర్షం కురిసేది, పండ్లన్నీ మధురమ వాసన వచ్చేటివి. అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు బృంగాలు జూంకారం చేస్తూ ఉండేవి. పరమ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటిది ఆ వ్రజధామం. మరి ఆ వ్రజధామం కూడా ఎలా అయిపోయింది అంటే కృష్ణుని ఎదురు చూసి ఎలా అయిపోయిందంటే జీవాన్ని కోల్పోయింది అనమాట. అలా అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే అయ్యో ఉద్ధవుడు వెళ్తున్నాడే ఇప్పుడు అలాంటి బృందావనాన్ని చూస్తే తను ఏం సంతోషిస్తాడు, తనకి బృందావనం అంటే అదే అనుకుంటాడు. అందుకని చెప్పేసి తన యొక్క లీలాశక్తిని పిలిచి తను ఏం చేస్తాడంటే ఆ బృందావన ధామము ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ అదే విధంగా ఆ బృందావన ధామాన్ని ఉండే విధంగా ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఈ ఉద్ధవుడు బృందావన ధామంలో అడుగు పెడతాడో ఆ బృందావన ధామం అంతా ముందు ఏ విధంగా ఉందో అలా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ ఉద్ధవుడు ఆ బృందావనాన్ని చూసి తను అనుకుంటాడనమాట, నేనేం చేశాను, ఇన్ని రోజులు మథురాలో ఉన్నాను, అసలు ఆ సిటీ ఏం పనికొస్తుంది, ఇది ఇంత పరమ అద్భుతమైనటువంటిది దివ్యమైనటువంటిది, ఇలాంటి పరమ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దానిని నేను ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయాని, మరి నేను ఇప్పుడు అనేసి తను బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా అలా ఎంక్వైరీ చేస్తూ యశోదమ్మ నందబాబా దగ్గరికి వెళ్తారు. యశోదమ్మ నందబాబా బాగా తన్ని రిసీవ్ చేసుకుంటాడు, తనకి సపర్యలు చేస్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఏమైంది, యశోదమ్మ వంట చేయడమే లేదు. వంటిల్లంతా ఎలా అయిపోయింది, బూజు పట్టిపోయింది, వంట యాక్టివ్గానే లేదు, పెట్టడానికి కూడా ఏమీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇంటికి పంపించి పాయసాన్ని తెప్పించి సర్వ్ చేస్తారు. పాయసాన్ని తిన్న తర్వాత కూడా ఉద్ధవుడు నా జీవితంలో నేను ఒక్కసారి కూడా ఇలాంటి పరమ దివ్యమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించలేదు, ఇది సాక్షాత్ ఆ గోలోకంలో ఉండేటటువంటిది ఆ భగవంతుడి యొక్క ప్రసాదం అని చెప్పేసి తను మురిసిపోతాడనమాట. ఆ విధంగా తిని రెస్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడి వరకు మనము లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నంద మహారాజు మాట్లాడుతూ ఉన్నాడనమాట ఉద్ధవుడితో. నంద మహారాజు ఎంతో దుఃఖంలో ఉన్నాడు. కృష్ణుని గురించి అడిగితే మరి వేరే విధంగా ఏమైనా సమాధానం చెప్తాడేమో ఉద్ధవుడు అని చెప్పే భయం ఉందన్నమాట. అందుకు గాను కృష్ణుడి గురించి అడగడం లేదు, అందరి గురించి అడుగుతున్నాడు. ఇన్ని రోజులు కంసుడి యొక్క బాధలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఆ కంసుడు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవకి వసుదేవులు ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా, కుశలంగా ఉన్నారా, రాజ్యపాలన ఎలా జరుగుతుంది, మరి ఈ సామంత రాజులందరూ తిరిగి వచ్చారా అని అందరి గురించి అడిగాడు. కానీ కృష్ణుని గురించి అడగాలి అంటే భయం వేస్తుంది. అలా అని చెప్పేసి అడగకుండా ఉండలేడనమాట. ఆఖరికి కృష్ణుని గురించి అడుగుతున్నాడు. అయితే కృష్ణుని గురించి అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే మా కానాకి మేము గుర్తున్నామా, మమ్మల్ని గుర్తుకు చేస్తాడా, అమ్మ యశోదమ్మని, తర్వాత ఈ వ్రజధామాన్ని, స్నేహితులైన గోపబాలుని, పెద్దవాళ్ళైన గోపులని, వాళ్ళ ఫ్రెండ్స్ అయిన గోపికలని, గోవింద ఈ గోవిందుడు ఈ గోవులందరికీ కూడా నాథుడు, ఆయన యొక్క గోవులే ఇవన్నీ. మరి ఆయనకి గోవులంటే గుర్తున్నాయా, యమున అంటే గుర్తుందా, ఈ వ్రజధామం గుర్తుందా, ఆ గోవర్ధన్ అంటే ఎంతో ఇష్టం కృష్ణుడికి, గోవర్ధన్ గుర్తుందా, ఎప్పుడన్నా గుర్తుకు చేస్తాడా అనేసి నంద మహారాజు ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడనమాట.
ఇంకా ఏమంటున్నాడంటే, నా పుత్రుడు సామాన్యమైన వాడు కాదు. గర్గాచార్య ఎప్పుడైతే తనకి నామకరణ చెప్పారో తను అద్భుతమైన వాడని చెప్పాడు. ఇంకా మా కృష్ణుడిని మేము ఎంతగా మిస్ అవుతున్నామంటే, నువ్వు చూస్తున్నావు కదా, ఏడుస్తూనే ఉంటుంది యశోదమ్మ. తను కళ్ళు కూడా తెరవట్లేదు కృష్ణుడి యొక్క వియోగంలో. ఏడ్చి 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 ఎప్పుడు కూడా తను పచ్చిగా ఉంటుందంట, వర్షంలో తడిచినట్టుగా. ఎప్పుడు తనువంతా పచ్చిగా ఉంటుంది. ఎందుకు అంటే ఆమె ఏడ్చిన కన్నీళ్ళతో తనువంతా ఎప్పుడు తడిచిపోయే ఉంటుందన్నమాట. అలా ఉంటుంది తను. కిచెన్లో పని లేదు, ఇంకా వండేది లేదు, అది బూజు కొట్టుకుపోయింది. అలా అని చెప్పేసి మరి వాళ్ళు అలానే వియోగంలో ఉన్నారు, చూస్తున్నావు కదా అంటే, అప్పుడు ఉద్ధవుడు అంటాడంట, అదేంటి మీరు చాలా అంటే ఉన్నతమైన వాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అలా చేయడం ఏమైనా బాగుందా? కనీసం మీరు ఈ స్థలాన్ని కొంచెం మార్చచ్చు కదా, మీరు అలా బయటికి వెళ్ళి రావచ్చు కదా, అమ్మని కొంచెం అలా బయటికి తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఆమె బెంగలో కొంచెమన్నా మార్పు వస్తుంది కదా అని చెప్పేసి ఉద్ధవుడు అంటాడనమాట. అప్పుడు నందబాబా అంటాడు, అయ్యో మేమేం చెయ్యము, బయటికి వెళ్తే ఈ వ్రజంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మాల చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే, ఆ శంఖ చక్ర గదా పద్మ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మా లోపల ఇంకా ఎక్కువగా బెంగ పెరిగిపోతుంది. అయ్యో మా చిన్ని కృష్ణుడికి మేము ఇంత దూరం అయిపోయామి అని చెప్పేసి మా లోపల ఆవేదన ఇంకా పెరుగుతుంది. ఎలా ఉంది అంటే, మంటలో ఇంకా నెయ్యి పోసినట్టుగా ఉంది, అది పెరుగుతూ ఉందన్నమాట. గాలి వీచి దాన్ని ఇంకా రేపుతున్నట్టుగా ఉందన్నమాట. అలా గోవర్ధనానికో అలా యమునకో మీరు వెళ్ళి రావచ్చు కదా, అమ్మ ఎంతసేపు ఇక్కడే కూర్చొని ఏడుస్తుంది, తను అలా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా అంటే, మేమేమేమి చెప్పము మా కృష్ణుడు చేసినటువంటి కార్యాలు. గోవర్ధనాన్ని చూస్తే ఆ ఇంద్రుడి బారి నుంచి మొత్తం సమస్త బృందావన వాసులందరినీ, ఈ మధుర వాసులందరినీ కూడా 7 రోజులు 7 రాత్రుల పాటుగా మమ్మల్ని అందరినీ కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గొడుగు వలె ఆ గోవర్ధన పర్వతాన్ని పట్టుకొని మమ్మల్ని అందరినీ రక్షించాడు. అంత పెద్ద వర్షము వడగాలుల నుంచి మొత్తం ఆ వ్రజధామాన్ని అంతా రక్షించాడు. మేము ఎలా మర్చిపోతాము? ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే, అయ్యో ఆ కృష్ణుడి యొక్క సాంగత్యం మాకు లేదే అని చెప్పేసి మాకు ఇంకా బెంగ పెరుగుతుంది అనేసి అంట. అలా మరి యమునా నదికి వెళ్ళొచ్చు కదా అంటే, యమునాకి వెళ్తే రోజు యమునాలో ఆడుకుంటాడే, కాళియాకు బుద్ధి చెప్పాడే, కాళియా మడుగు నుంచి కాళియాని పంపించేశాడే, యమునాలో ఎప్పుడు ఆడుతూ ఉంటాడు, గోవులను తీసుకెళ్తూ ఉంటాడు, తను చెయ్యని లీలలు అనేవి లేవు కదా అనేసి ఆ యమునాని చూసిన అలా ఉంటుంది. అలా కాకపోతే ఆ వనానికి వెళ్ళొచ్చు కదా, ఈ వనానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు నందమారస్ చెప్తూ ఉంటాడు, మమ్మల్ని పాము బారి నుంచి రక్షించాడు, గాడిద రాక్షసుడి నుంచి రక్షించాడు, సుడిగాలి నుంచి రక్షించాడు, శకటాసురుడి నుంచి రక్షించాడు, తర్వాత ధేనుకాసురుడు, ఎంతమంది అసురుల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడాడు, మా వ్రజధామాన్ని అంతా కాపాడాడు. మా వ్రజధామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మాన ధన ప్రాణాలు చిన్ని కృష్ణుడు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు మాతో లేకపోయేసరికి మా హృదయాలు భగ్నమవుతున్నాయి. ఆయన పైన ఉన్నటువంటి విరహంతో అవి ఎలా ఉన్నాయి అంటే, ప్రాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ మేము ప్రాణం వదలలేకుండా ఉన్నాము అన్నట్టుగా ఉన్నారు అని చెప్పేసి, కృష్ణుడు 6వ రోజు పూతనని చంపినప్పటి నుంచి తను మథురాకి వెళ్ళేంత వరకు తను చేసిన ప్రతి ఒక్క పనిని, ఆగాసుర, బకాసుర, ధేనుకాసుర, తర్వాత త్రినావ్రత, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గుర్తుకు చేసి చెప్తున్నాడు అనమాట. తను ఆ పెద్ద వృక్షాలు కూల్చాడు, ఇలా అలా ఇలా అని ఎన్నిగా చెప్పాడు అంటే, అవన్నీ అవన్నీ అక్కడ యశోదమ్మ కూర్చొని వింటుంది. ఆమె ఆల్రెడీ కృష్ణుని తలుచుకుంటుంది. ఇంకా ఇవన్నీ విన్న తర్వాత తన హృదయం ఇంకా ఉప్పొంగుతుందంట, ఇంకా ఎక్కువగా ఏడుస్తుందంట. అసలు కళ్ళు తెరిచి చూడట్లేదు, ఎవరొచ్చారు ఏం సంగతి అది ఏమీ చూడట్లేదు అనమాట.
అలా అవుతే అప్పుడు ఉద్ధవుడు అనుకుంటాడంట, మరి ఉద్ధవుడు ఎవరు? సాక్షాత్ దేవతల గురువు యొక్క, బృహస్పతి యొక్క డైరెక్ట్ శిష్యుడు. అందుకని తనకి తెలియని శాస్త్రం తెలీదు, వేదం తెలీదు, ఏమీ తెలీదు. శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్ దేవదేవుడని, ఈ సృష్టికి మొత్తం మూల కారణం అతనేనని, ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటి పరమాత్మ అతనే అని, తర్వాత సృష్టి, స్థితి, లయ, ప్రళయ అన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయని అన్ని విషయాలు తనకి తెలుసు. ఆయన పరమ స్నేహితుడిగా తను పొందడం తన అదృష్టం. కాబట్టి ఆయన మంత్రి అయినా కానీ తను ఏ రోజు కొత్త బట్టలు వేసుకోడంట. తను ఓన్లీ కృష్ణుడు తీసేసినటువంటి బట్టలనే వేసుకుంటాడనమాట. అందుకే ఆ కృష్ణుడి యొక్క బట్టలు, తర్వాత కృష్ణుడు తీసేసినటువంటి వాడిపోయినటువంటి ఆ పూమాలల్ని వేసుకొని వచ్చాడనమాట వ్రజధామానికి. మరి అలాంటిది ఏమంటారు, పరమ భక్తుడు కృష్ణుడికి. మరి ఈయనకి మొత్తం తత్వం అంతా తెలుసు, వేదమంతా తెలుసు. తను ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు అమ్మ నాన్నని ఓదార్చమని కృష్ణుడు చెప్పాడు కదా, ఇప్పుడు మరి అమ్మ నాన్నని నేను ఏ విధంగా ఓదార్చగలుగుతాను? మరి వీళ్ళకి తెలియంది ఏమీ లేదే, కృష్ణుడు అద్భుత కార్యాలు చేస్తాడని తెలుసు కదా, అందుకే ఇప్పుడు సరే కొంచెం తత్వాన్ని చెప్పి వీళ్ళని ఓదారుస్తాను అని చెప్పేసి అనుకుంటాడనమాట. అవును, మీరు మహాత్ములు కదా అని చెప్పేసి నందబాబాతో మాట్లాడుతున్నారనమాట. బాబా అనేసి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, మీకు అన్నీ తెలుసు కదా, ఆయనే పరమాత్మ, ఆయనే సృష్టి, స్థితి, లయ కారకుడు, అతనే సాక్షాత్ విష్ణు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంట ఇవన్నీ విషయాలు అంటే, ఎందుకు చెప్తున్నాడు అంటే, భగవంతుడికి ఎవరి పట్ల ద్వేషం కానీ, ఎవరి పట్ల ప్రేమ అనురాగం కానీ అలా అని ఏమీ ఉండవు. భగవంతుడు అందరినీ సమానంగా చూసుకుంటాడు అని చెప్పేసి భగవంతుడి యొక్క భగవతత్వ గుణాల గురించి చెప్తున్నాడు అనమాట. తను ఎవరికి పక్షపాతి కాదు, తను అందరి పట్ల సమానకరణ కలిగి ఉంటాడు, అలా ఇలా అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడనమాట. అలా చెప్తూ ఉంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఉద్ధవుడు అంటే, సరే ఈయన దేవాది దేవుడు కదా, పిలిస్తే పలుకుతాడు, ఆయన వచ్చేస్తాడు, మరి ఆయన పట్ల మేము ఈ విధంగా ఆయన కోసం ఏడవడము లేకపోతే ఈ విధంగా సాధించడం మంచిది కాదు, భగవంతుడు అంతా ఉంటాడు కదా, అలా చూసి వీళ్ళు వాళ్ళ ఏడుపుని మానుకుంటారు అని చెప్పేసి ఉద్ధవుడు ఈ విధంగా వాళ్ళకి అర్థం చేయిద్దాము అని చెప్పేసి అన్ని విషయాలు తను ఇలా కృష్ణుడు ఇతను ఈ మొత్తం భువన భాండాలన్నీ ఆయన యొక్క శ్వాసలో నుంచే వస్తున్నాయి, ఆయన ఆజ్ఞ మేరకే అన్నీ నడుస్తూ ఉన్నాయి, అన్ని శక్తులు ఆయన నుంచే వచ్చాయని ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఆయన ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటే నందమహారాజు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడంట, ఎక్కువ బెంగ అవుతుందంట. యశోదమ్మ ఇంకా ఎక్కువ ఎక్కి ఏడుస్తుందంట. అప్పుడు ఉద్ధవుడు అంటాడంట, ఏంటి బాబా నువ్వెందుకు ఇంకా ఎక్కువ చేసావు, నీ యొక్క బాధ యొక్క తీవ్రత ఇంకా ఎక్కువ అయ్యింది, నాకు అది అర్థమవుతుంది, ఎందుకు బాబా మీరు ఇంతగా బాధపడుతున్నారు అంటే, అప్పుడు నందమహారాజు అంటారు, అయ్యో చూడు, ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకొని వెళ్ళామండి పర్సులో, అయితే మనము సామాన్లు కొంటున్నాం మార్కెట్కి వెళ్ళి, 5 రూపాయలు పడిపోయింది అనుకుంటున్నాం, అంటే మనము సామాన్లు అన్నా కొన్న తర్వాత ఏదో ఒక నోటు మిస్ అయింది, అయితే 5 రూపాయలు పడిపోయిందిలే అని మనం అనుకుంటున్నాం. తర్వాత కలిసి ఇంకొకరిని ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కలిసి, ఏంటే నువ్వు 500 రూపాయల నోటు అలా పడేసుకున్నావు, ఎవరో అది తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తే మీకు బాధ అవ్వదా? మనం ఏమనుకుంటున్నాం, 5 రూపాయలు పోయింది అనుకుంటున్నాం, కానీ 500 అని తెలిస్తే అమ్మో 500 పోయిందని బాధ అవుతుంది కదా. ఇప్పుడు అలానే ఉందన్నమాట నందమహారాజ్కి. అయ్యో ఇప్పటివరకు నా చిన్న కృష్ణుడు అద్భుత కర్మలు చేసేటటువంటి వాడు, ఆయననే పోగొట్టుకున్నామని చెప్పేసి కొంచెం బాధలో ఉంది. ఇప్పుడు ఇంకా నందబాబా ఏమంటున్నాడంటే, ఏం చేయము, మేమెంత దురదృష్టవంతులము, మేము ఎంత పాపం చేసి ఉంటాము, మేమెంత దురదృష్టవంతులము, అందుకే సాక్షాత్ పరమాత్మనే మేము కోల్పోయామే, ఇన్ని రోజులు మాతో ఉన్నటువంటి ఆ కదిలే దైవం, నడిచే దైవము, ఆ దైవాన్ని మేము కోల్పోయామే అని చెప్పేసి ఇంకా ఏడుస్తున్నారంట. యశోదమ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు కారడమే కాదు, ఆమె స్తనాల్లో నుంచి పాలు కారిపోతున్నాయంట. అయ్యో నేను అలాంటి పుత్రుడు నా దగ్గర ఉన్నాడే, అలాంటి పుత్రుని నేను దూరం చేసుకున్నానని ఆమె లోపల నుంచి ఇంకా మాతృవాత్సల్యము కుమ్మరింపబడుతుందంట. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉద్ధవుడు ఫెయిల్ అయిపోయాడు. ఇంకేం చెప్పి వాళ్ళకి సాంతనం ఇస్తాడు, ఏమని ఓదారుస్తాడు? బాబ్రే అవన్నీ మాట్లాడుతూ ఉంటే తెల్లారైపోయింది. ఇంకా తను ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు అనమాట, నేను వీళ్ళందరికీ
చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినట్టుగా లేదు. వీళ్ళ యొక్క దివ్యమైన ప్రేమ ఏదైతే ఉందో నా ఫ్రెండ్ అయిన కృష్ణుడి పట్ల, అది నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన పట్ల ఉన్నటువంటి వీళ్ళ యొక్క శ్రద్ధ భక్తులని చూడడానికి ఇక్కడికి వచ్చాను అని తను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తెల్లారగానే అంతలోకి ఇంకా నందబాబా, యశోదమ్మ ఇంకా రోజు చేసుకునే స్నానము ఆచమనం ఇంకా చెయ్యాలి కదా. ఎంత వండకున్నా తినకున్నా శరీరాన్ని అయితే శుభ్రపరచుకోవాలి కదా. సో అలా వాళ్ళు లేచారంట. పొద్దున్నే ఇంకా కోకిలలు కూస్తున్నాయి. తెల్లారింది. మన ఉద్ధవుడు యమునకు వెళ్ళి తను స్నానం చేసి వస్తున్నాడు అనమాట. అక్కడ ఆ వీధిలో ఉన్నటువంటి గోపులు, గోపబాలులు, గోపిమ్మలు అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. నందమహారాజు ఇంటి ముందు ఆ బంగారు రథాన్ని చూసి ఆ గోపిమ్మలు అయితే షాక్ తిన్నారంట. ఎందుకు అంటే అక్రూరుడు కంసుడు పంపించాడు అక్రూరుడు వచ్చి ఏం చేశాడు? తను మా యొక్క ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అక్రూరుడిని పంపించి మా శరీరంలో ఉన్నటువంటి మాంసంతో పిండాలు పెట్టిస్తాడా ఏంటి అని చెప్పేసి, వాడు అక్రూరుడు కాదు, వాడు క్రూరమైన వాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట, తిట్టుకుంటూ ఉన్నారనమాట. కంసుడు చనిపోయాడు కదా, ఇంకా ఏంటి, ఇంకా ఏం చేయాలి అని వీళ్ళు వచ్చారు, మమ్మల్ని ఇలా చంపేయడానికి వచ్చారా అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు ఉద్ధవుడు వస్తూ ఉన్నాడనమాట. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క బట్టలు వేసుకొని ఉంటాడు కదా, అలానే తయారై ఉంటారు. కానీ గోపికలకి తెలుసు కృష్ణుడు ఎవరో తెలుసు. ఎందుకంటే కృష్ణుడి నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆ గంధం ఉందో, ఆ వాయువు ఉందో వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళకి తెలిసిపోయింది. సో అతను కృష్ణుడు కాదు అని. ఎందుకంటే తిను కూడా నల్లగా ఉంటాడు. సో కృష్ణుడి బట్టలు వేసుకున్నాడు, ఆయన నగలు వేసుకున్నాడు, ఆయన యొక్క పూమాలలో వేసుకున్నాడు కాబట్టి చూస్తారనమాట. చూసి అక్కడ కొంతమంది గోపికలు ఉంటారనమాట. అక్కడికి ఉద్ధవుడు వస్తాడు, చూస్తాడు. ఎందుకంటే గోపికలకు కూడా మెసేజ్ ఇవ్వమని చెప్పాడు కదా కృష్ణుడు, గోపికలతో మాట్లాడదామనేసి దగ్గరకు వస్తాడనమాట. వస్తే, ఓ నువ్వా, మాకు తెలుసు, నీ గురించి మాకు సమాచారం అందిందిలే, నువ్వు కృష్ణుడి యొక్క సఖుడివి, ఉద్ధవుడివి అని మాకు తెలుసు. ఇప్పుడు రాయబారిగా వచ్చావా, దేనికొచ్చావు అనేసి వీళ్ళు వెటకారంగానే మాట్లాడుతున్నారనమాట. ఎందుకు పంపించాడు ఇప్పుడు ఆ కృష్ణుడు ఆ నల్లనివాడు? వాడు నల్లనివాడు కాదు, వాడికి మనసే లేదు, మనస్సుని విరక్కొట్టేస్తాడు అనేసి వాళ్ళందరూ ఉద్ధవుడితో మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు ఉద్ధవుడు అంటాడనమాట, ఏంటి, ఎందుకు మీరందరూ అలా మాట్లాడుతున్నారు? మీరు ఇంతగా కృష్ణుని తలుచుకుంటూ ఉన్నారు అంటే కృష్ణుడు మీతోనే ఉన్నట్టే కదా, మీరు ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు? వీళ్ళకు కూడా ఫిలాసఫీ చెప్దాము అని చెప్పేసి పాపం తను ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. కానీ గోపికలు ఎవరికి వింటారు? ఎవరికి వినరు. గోపికలు అంటూ ఉన్నారనమాట, ఏంటి, అవునా, ఆయన ఎప్పుడైనా మమ్మల్ని తలుస్తాడా? ఏం తలుస్తాడులే, అక్కడ సిటీకి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా బిజీగా ఉంటారు. ఈ ఊర్లో ఉన్న మమ్మల్ని ఎందుకు గుర్తుకు చేస్తాడులే, అక్కడ మథురాలో లేడీస్ అందరు బాగున్నారు కదా, అక్కడే చాలా బిజీగా ఉండుంటాడు అనేసి ఈ గోపికలందరూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఉద్ధవుడికి పాపం ఏం చెప్పాలో ఇంకా చెప్పడానికి ఏమీ ఇవ్వట్లేదు కూడా, ఛాన్స్ ఇవ్వట్లేదు. అయితే ఆ గోపికలందరూ ఉద్ధవుడి చుట్టూ గుమ్ముకూడారు, చెప్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఉద్ధవుడు కూడా, మీరు ఎందుకు ఇంత బెంగపడుతున్నారు, మీరు తలుస్తూ ఉన్నారు ఇంతగా, మీ యొక్క కృష్ణుడిని మీరు తలుస్తూ ఉన్నారంటే కృష్ణుడు మీతోనే ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట. వాళ్ళందరూ అంటున్నారు, అవునా, మాతోనే ఉన్నాడా, మరి చూయించు, ఏంటి కలలో మాటలు మాట్లాడుతున్నావా అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. గోపికలందరూ అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఒక గోపమ్మ పడుకొని ఉంది. ఎవరు అంటే శ్రీమతి రాధారాణి దగ్గర అష్టసఖులందరూ ఉన్నారనమాట. ఈ అష్టసఖులందరూ కూడా శ్రీమతి రాధారాణికి సపర్యలు చేస్తూ ఉన్నారు. శ్రీమతి రాధారాణి కృష్ణుడు ఎప్పుడైతే చిన్నగా ఉన్నారో 2 సంవత్సరాల ఆ వయసులో ఉన్నప్పుడు ఒక రోజంట చిన్ని కృష్ణుడు, లేదు నాకు సగాయి చేయించేయి అని చెప్పేసి యశోదమ్మతో బాగా గొడవ చేస్తాడనమాట. అంటే ఎంగేజ్మెంట్ చేయించేసి, నా ఎంగేజ్మెంట్ చేయించేసేయి అని చెప్పేసి బాగా ఏడుస్తాడంట. ఏడుస్తే అప్పుడు మరి ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు యశోదమ్మ ఏం చేస్తుంది అంటే ఒక బంగారు ఉంగరాన్ని తీసుకొని వచ్చి
ఆ బంగారు ఉంగరాన్ని కృష్ణుడి చేతికిచ్చి రాధమ్మ వేలికి పెట్టిస్తుందంట. ఆ వేలికి పెట్టించడానికి రాధమ్మ వేలు ఉంగరపు వేలికి పట్టట్లేదంట, చాలా టైట్ అవుతుందంట. చాలా టైట్ అవుతుంటే ఎక్కట్లేదని చెప్పేసి కృష్ణుడు ఏం చేశాడంట, చిటికెన వేలికి పెట్టాడంట. బాగా దాన్ని ఇరికించి ఇరికించి పెట్టేశాడంట. అలాంటి ఉంగరము ఇప్పుడు శ్రీమతి రాధారాణి కృష్ణుని గురించి ఆలోచిస్తూ 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 తన యొక్క శరీరం ఎంత జీర్ణమైపోయింది అంటే ఆమె చేతికి ఉన్నటువంటి ఉంగరము లూజ్గా అయిపోతే దాన్ని ఎక్కడైతే ఉంగరపు టేలికి పెట్టుకుంటామో దానికి పెట్టుకుంటుందంట. దానికి కూడా లూజ్గా అయిపోతే తంబుకు పెట్టుకుందంట, దానికి కూడా లూజ్గా అయిపోతే కంకణంగా పెట్టుకుందంట. ఇప్పుడు చేతిలో నుంచి కూడా జారిపోతూ ఉంటే మణిబంధకం పెట్టుకుందంట. ఆ విధంగా తన యొక్క శరీర స్థితి ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఏమి తినడం కానీ త్రాగడం కానీ ఏమీ లేదు. ఓన్లీ ఒకటే, కృష్ణ 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 శ్యామ 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 మధుసూదన మధుసూదన గోవింద గోవింద గోపినాథ. ఇంతే భగవంతుడి యొక్క నామాలనే తను తలుస్తూ 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 తన ప్రాణం నించుంది, అంతే, ఇంకేమీ లేదనమాట. తను ఆ విధంగా కృష్ణ నామాలే చెప్తుంది, పడిపోతుంది. మళ్ళీ తర్వాత కొంచెం సేపటికి దానికి స్పృహ వస్తుంది, మళ్ళీ తర్వాత చెప్తుంది, పడిపోతుంది. అలాంటి దుస్థితిలో ఉందన్నమాట. ఇప్పుడు అలాంటి దుస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు తను మెసేజ్ని పంపించాడనమాట ఉద్ధవుడితో కృష్ణుడు. ఇంకా డిలే చేస్తే రాధమ్మ పరిస్థితి ఇంకా ఘోరంగా అవుతుంది అనేసి అక్కడున్న గోపికలందరూ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నారనమాట. అయితే ఆ దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, ఇంకా ఎవరు తన పరిస్థితి అనేసి తను చూస్తూ ఉన్నాడు అనమాట. తను అలా పడిపో ఉండడం, అక్కడ లలిత విశాఖ ఉండి సపర్యలు చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా సపర్యలు చేస్తూ ఉంటే ఉద్ధవుడు చూస్తూ ఉన్నాడనమాట. మధ్యలో లలిత వచ్చి కృష్ణుడి యొక్క సందేశం వచ్చింది అనేసి చెప్పగానే తను ఇంకా సందేశం అవేవి వినదు. కృష్ణ అని పేరు వీళ్ళందరూ చెప్పగానే కృష్ణ కృష్ణ అని చెప్పగానే రాధమ్మ ఒకసారి లేస్తుందంట, లేచి కూర్చుంటుందంట. కృష్ణుడి యొక్క తలంపే వస్తుంది, మాట్లాడుతుంది. తర్వాత అక్కడికి ఒక తుమ్మెద వస్తుంది అనమాట, బంబల్ బీ వస్తుంది. ఆ బంబల్ బీ వచ్చేసి తన పాదాలని పట్టుకోవాలి అనేసి అనుకుంటుంది అనమాట. పాదాల మీద ఆనాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఆ బంబల్ బీని, ఆ తుమ్మెదని కృష్ణుడిగా అనుకొని కృష్ణుని ఏ విధంగా అయితే తిట్టాలో ఆ విధంగా తిట్టేస్తూ ఉంది అనమాట రాధమ్మ. అయితే మరి ఉద్ధవుడు వస్తున్నాడు, తను ఏమనుకుంటున్నాడంటే తన మనస్సులో తను నేను ఇన్ని రోజులు చేసినటువంటి ఏదైతే ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వ్యర్థమైపోయాయి. ఎవరైతే ఈ గోపికలు చేసేటటువంటి భక్తి ఉంది కదా, ఇది ఉత్తమమైన భక్తి, భగవంతుడంటే వీళ్ళకి ఇంత ప్రీతి, ఇంత ప్రాణము, సో వీళ్ళు ఇంతగా భగవంతుని ప్రేమిస్తున్నారే, నేను ఎన్ని వేదాలు చదువుకున్నా కానీ నాకు ఆ భగవంతుడి పైన ఇంత ప్రేమ కలగలేదు అనేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. తను పశ్చాత్తాపడుతున్నాడు, తన స్థితికి తను బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఇలాంటి ఉత్తమమైన భక్తిని నేను చెయ్యలేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే, కృష్ణుడు అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్తున్నారనమాట గోపికలు. అప్పుడు రాధమ్మ ఆ తేనె తీగతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ తేనె తీగని మాట్లాడడం కాదు, తిడుతూ ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే తనని తను అలిగిపోతుందన్నమాట, కృష్ణుడి మీద అలుగుతుందన్నమాట. ఏంటి, ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు? అక్కడ ఉన్నటువంటి మథురాలో ఉన్నటువంటి ఆడవాళ్ళతో నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అంటుందన్నమాట. అయితే ఇవన్నీ ఉద్ధవుడు వింటూ ఉన్నాడనమాట. పాపం తనని కూడా తిట్టినట్టుగా అనిపిస్తుంది, తనకి కృష్ణుని తిట్టినట్టుగా అనిపిస్తుంది. తనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలో తనకి తెలియదు. సో అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అదేంటి అప్పుడు అంటే ఆ మధుపము ఏమంటుందో కూడా ఆచార్యులు చెప్తున్నారనమాట. అదేంటి, నువ్వు ఎప్పుడైతే తలుచుతూ ఉన్నావో నేను నీ దగ్గర ఉంటున్నాను కదా, నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా వెళ్ళలేదే అని చెప్పేసి ఆ మధుపం అంటుందన్నమాట. అప్పుడు రాధమ్మ అంటుంది, ఏంటి కలలో కూడా ఉన్నట్టే
అంతేనా? కలలో ఏవేవో కలలు కంటాం, అవన్నీ నిజమవుతాయా? అంటే ఇప్పుడు కలలో నువ్వు మా దగ్గర ఉంటే ఉన్నట్ట అనేసి రాధమ్మ అంటుందన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, అలా కాదు, మీరు ఎప్పుడు తలిచినా నేను మీ దగ్గరే ఉంటున్నానే, నా యొక్క అనుభూతిని తర్వాత నా యొక్క సాన్నిధ్యాన్ని మీరు పొందుతున్నారు కదా, అదే కదా, మీరు దానివల్లే మీ యొక్క ప్రాణాలు నించొని ఉన్నాయి అనేసి అంటాడనమాట. అప్పుడు రాధమ్మ అంటుంది, అవునవును, ఇది ఒకటి వంక సరిపోయింది, చిచ్చి మా బ్రతికలు ఎలా అయిపోయాయి అంటే నీ వల్ల మేము ఇటు చచ్చిపోవట్లేదు, ఇటు బ్రతికి ఉండట్లేదు, అటు చావక ఇటు బ్రతకగా ఇలా చస్తున్నాము అనేసి అంటుందన్నమాట. ఎందుకు ఆ క్రూరుడు వెళ్ళేటప్పుడు ఈ గోపికలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు వదిలేశారు, ఇప్పుడు ఆ శవాల మీద నుంచి వెళ్ళిపోవాలా అనేసి అక్రూరుడు అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు, లేదు లేదు నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ ఒక్క మాటకి ఈ గోపికలందరూ కూడా లేచి నించున్నారు. ఎందుకంటే మళ్ళీ కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వచ్చేసరికి మేమందరం ప్రాణంతో ఉండాలి, ఆ ఒక్క మాటకి వాళ్ళు అదే అంటున్నారు అనమాట. ఇప్పుడు మేము మా ప్రాణాలను వదలను లేము, అలా అని చెప్పేసి నువ్వు ఇక్కడ లేకుండా మేము బ్రతికి ఉండను లేము, అలా అయిపోయింది మా పరిస్థితి, మేము ఏం చెయ్యాలి అనేసి అంటుందన్నమాట. అప్పుడు మధుప అంటుంది, ఏమంటుంది అంటే, అప్పుడు ఎప్పుడైతే వేణుగానము పాడి అందరు గోపికలు అందరినీ పిలుస్తాడు, అప్పుడు కొంతమంది గోపికలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు రానివ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శరీరాలని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వాళ్ళ మనస్సుతో వెళ్ళిపోతారు కదా. మరి అలా నేను మీ అందరితో ఉన్నాను అంటే అదో పెద్ద ఇదా, అలా శరీరాన్ని వదిలేశాక ఉత్తి మనసుతో నువ్వు ఉండడం అదేమన్నా ఇదా అనేసి తిడతారనమాట. తిడతారు. తర్వాత ఎన్ని విధాలుగా రకరకాలుగా, అంటే నువ్వు సాక్షాత్తు మా దగ్గర ఉంటే ఏదైతే మేము పొందుతామో, అంటే సాక్షాత్ భగవంతుడు మన దగ్గర ఉంటే మనకు పొందేటటువంటి అనుభూతి ఎలాంటిది. ఆ గోపికలు కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ పుట్టాడో అప్పటి నుంచి మథురాకి వెళ్ళేంత వరకు ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆయన తలంపుని వదిలి లేరు. ఆయన దర్శనాన్ని ప్రతిరోజు పొద్దున దర్శించుకునే వాళ్ళు, సాయంత్రం దర్శించుకునే వాళ్ళు, మళ్ళీ ఏదో వంక పెట్టుకొని ఊరికే యశోదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకునే వచ్చేవాళ్ళు. అలాంటి భగవంతుడి యొక్క దర్శనాన్ని, భగవంతుడి యొక్క ఆదన ప్రదానాలని, భగవంతుడి యొక్క కృపా వీక్షణాలని, ఆయన యొక్క దరహాసాలని, ఆయన యొక్క అమృతాన్ని వీళ్ళందరూ మిస్ అవుతున్నారు. మరి అలాంటిదంతా మిస్ అవుతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకే వాళ్ళందరూ ఎలా అంటే మేము ఇప్పుడు మా ప్రాణాలని కోల్పోయే స్థితిలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. అప్పుడు ఉద్ధవుడు ఒక మెసేజ్ ఇస్తాడు. కృష్ణుడు ఏదైతే మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజ్ని ఈ రాధారాణి మిగిలిన గోపికలందరికీ కూడా చెప్తాడనమాట. మరి తను ఒక్కసారన్నా వచ్చి చూడొచ్చు కదా అనేసి అంటారు. తర్వాత అసలు మమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారా అనేసి అంటాడు తను. సో ఇంకా ఉద్ధవుడు వచ్చి చెప్తాడనమాట, లేదు లేదు కృష్ణుడు మీరంటే చాలా ఇష్టము అని చెప్పేసి తను ఏదైతే కృష్ణుడు చెప్పిన సందేశం ఏదైతే ఉంటుందో ఆ లెటర్ని వాళ్ళకి అందజేస్తాడు అన్నమాట. కృష్ణుడు ఆయన యొక్క వాళ్ళందరి యొక్క మనస్సులో మళ్ళీ నేను వస్తాను, మీ అందరికీ శాంతనని కలిగిస్తాను అని చెప్పేసి ఆయన యొక్క ప్రేమ ఏదైతే అనుభూతి ఉందో ఆ అనుభూతిని పొందే విధంగా కృష్ణుడు వాళ్ళ అందరి హృదయాల్లో మేల్కొల్పుతాడనమాట. ఆ సందేశాన్ని తీసుకొని వీళ్ళందరికీ చాలా బాధగా ఉంటుంది. మరి కృష్ణుని యొక్క సాంగత్యాన్ని పొందిన వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని వదలడానికి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా ఉండరు. అమృతము రుచి చేయించాలి. ఎలా అంటే ఇప్పుడు తేనె ఉందనుకోండి, ఎగ్జాంపుల్, తేనె టేస్ట్ మీకు తెలియదు. అయితే మీరు ఏం చేస్తున్నారు అంటే ఆగు మీకు తేనెని టేస్ట్ చేయిస్తాను అని చెప్పేసి నేనేం చేస్తాను, తేనె సీసాని తీసుకొని వచ్చి తేనె సీసాలో నుంచి ఒక్క చుక్క మీ చేతిలో వేసి వెళ్ళిపోతాను. ఎలా ఉంటుంది? ఒక చుక్క నాకిన తర్వాత ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది కదా. మా బ్రతుకులు ఇప్పుడు అలా ఏడ్చాయి అనేసి గోపికలందరూ అంటున్నారనమాట. అలాంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని ఒక్క చుక్క మాత్రమే మేము స్వీకరించాము. మరి అలాంటి రుచిని మాకు చూయించాడే, రుచిని చూయించి మమ్మల్ని అందరినీ వదిలేసి మా ప్రాణాలు పోక నించోక మేమందరం ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడే. కృష్ణుడికి ఇంత కూడా దయా దాక్షణ్యం లేదు. తను ఎప్పుడు మనసు కుదుటగా ఉండదు, తను ఎప్పుడు ఏడిపించడానికే ఉంటాడు, తను ఎక్కడ అందరికీ కృపణిస్తాడు, తను అందరినీ ఏ విధంగా సమానంగా చూడగలుగుతాడు, అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారనమాట.
భగవంతుడి యొక్క అమృతాన్ని ఒక్క బిందువు వంతని వాళ్ళు చూశారు. ఇప్పుడు ఆ బిందువు వంత రుచి చూసిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువగా స్వీకరించాలి, ఇంకా ఎక్కువ స్వీకరించాలి అని చెప్పేసి తపన పడుతూ ఉన్నారనమాట. అయితే ఉద్ధవుడు మరి తనేంటి, జస్ట్ పోస్ట్ మ్యాన్, తన సందేశాన్ని తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఇవ్వడం అంతే కదా. మరి ఉద్ధవుడు ఎప్పుడైతే ఈ గోపికలకి తను తెచ్చిన సందేశాన్ని ఇస్తారో అప్పుడు గోపికలు వాళ్ళు చదువుతూ ఉన్నారనమాట. దాంట్లో ఏంటి అంటే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, మీరందరూ బాధపడొద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ అంటారు, బాధపడకుండా ఎలా ఉంటావు నువ్వు? చుక్క లాంటి నీ యొక్క అమృతాన్ని మాకు పంచిచ్చావే, నువ్వు ఇలా వెళ్ళిపోతే మాకు బాధ కలగదా అనేసి అంటున్నారనమాట కృష్ణుడు. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో నేను అప్పుడు వస్తున్నాను అంటే అలాంటి కళలు మాకు వద్దు అనేసి వీళ్ళు అంటున్నారు. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు గోపికలు, నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మేమంటే నీకు ఇష్టమవుతే మరి మమ్మల్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఇక్కడున్నంతసేపు ఏం చేశాను? మీ అందరి యొక్క ప్రేమని నేను తీసుకున్నాను, మీ అందరి యొక్క సేవని నేను తీసుకున్నాను, మీ అందరి యొక్క హృదయాలను నేను తీసుకున్నాను. కానీ నేను మీ అందరి గురించి ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎంత బిజీగా ఉన్నానంటే మీ అందరి నుంచి ప్రేమను తీసుకోవడంలో, మీ సేవలను తీసుకోవడంలో. పొద్దున్నే యశోదమ్మతో, తర్వాత గోపబాలులతో, తర్వాత గోవులతో, తర్వాత పెద్ద గోపులతో, తర్వాత పెద్ద గోపిలతో, తర్వాత చిన్న గోపిలతో, తర్వాత చిన్న గోపులతో, ఈ విధంగా పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను అందరి యొక్క ప్రేమని స్వీకరించడం, అందరి యొక్క సేవని స్వీకరించడంలోనే ఉంది. కానీ మీ అందరి కోసం నేను ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మరి ఏమైనా చెయ్యాలి అంటే ఏం చెయ్యగలుగుతాను అంటే మీ గురించి నేను ఆలోచించాలి కదా. నాకు అసలు సమయమే లేదు. బృందావనంలో ఉన్నంతసేపు మీ అందరి గురించి ఆలోచించడానికి నా దగ్గర సమయమే లేదు. అందుకే నేను ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నాననుకో, అప్పుడు మీ అందరి గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పేసి నేను అనుక్షణం ఆలోచిస్తున్నాను. మీ అందరి యొక్క తలంపులోనే నేను ఉన్నాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు మిమ్మల్ని అందరినీ క్షణం అనుక్షణం నేను గుర్తుకు చేసుకుంటూ ఉన్నాను. నేను ఆ విధంగా మీ అందరినీ తలుస్తూ మీరందరూ నా పట్ల ఎంత ప్రేమగా ఉన్నారో అని ఆ తలంపులో నేనున్నాను అనేసి తను చెప్తాడనమాట. మరి అదేంటండి, ఇదేం ప్రేమ? అక్కడికి వెళ్ళి కృష్ణుడు తలుచుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే కలయిక కంటే విరహంలో ఎక్కువగా ప్రేమగా ఉంటుందంట. ఈ మాధుర్య రసం ఏదైతే ఉందో ఈ రసం అంతా విరహంలో ఎక్కువగా ద్రవిస్తూ ఉంటుందంట. ఆ విధంగా తను ఏమంటున్నాడు అంటే కృష్ణుడు, మీ అందరి నుంచి నేను దూరంగా ఉండి మీ యొక్క ప్రేమ అనుభూతిని నేను ఆస్వాదిస్తున్నాను, నేను మీ అందరినీ తలుస్తూ ఉన్నాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఆ మాటలు విన్నటువంటి గోపికలందరూ కూడా వాళ్ళ హృదయాలు భగ్నమైపోతున్నటువంటి హృదయాలు చల్లారుతాయి. అయ్యో, కృష్ణుడు మళ్ళీ బాధ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా కృష్ణుడు మాతో లేడే, మాతో సాంగత్యం లేదే అని ఇప్పటిదాకా ఏడ్చారా? ఇప్పుడు అయ్యో కృష్ణుడు మళ్ళీ మమ్మల్ని తలుచుకుంటూ మళ్ళీ అక్కడ కృష్ణుడు ఏడుస్తున్నాడని మళ్ళీ ఇంకా వీళ్ళ యొక్క బాధ పెరిగిపోయింది అనమాట. ఆ విధంగా ఈ భగవంతుడి యొక్క ప్రేమలో భగవంతుడు ఇంకా భగవంతుడి యొక్క భక్తులు ఎంతగా మునిగిపోయి ఉన్నారు అంటే గోపికలు అంటారనమాట, నువ్వు మథురాకు వెళ్ళి చాలా హాయిగా ఉన్నావు, అక్కడ మథురాలో కూడా కొత్త గోపిలు ఉంటారు నీకు అనేసి అంటారనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే, లేదు, ఏదైతే వ్రజధామంలో మీరున్నారో మీలాంటి ప్రేమ ఇంకెవరి దగ్గర లేదు. నేను ఐశ్వర్య ప్రియుడిని కాదు, నేను సరళమైన హృదయాలతో మీరు గోపికలు ఇచ్చేటటువంటి ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమకి నేను దాసుని అనేసి చెప్తాడనమాట. అందుకే ఆచార్యులందరూ కూడా మనకేం నేర్పిస్తారు అంటే గోపికల యొక్క పాద అడుగు జాడలలో మనం నడవాలి. గోపికలు ఏ విధంగా అయితే భగవంతుని సేవించారో, గోపికలు ఏ విధంగా అయితే భగవంతుని స్మరించారో, గోపికలు ఏ విధంగా అయితే భగవంతుని యొక్క తలంపులో తర్వాత
వాళ్ళ మనస్సులో హృదయాల్లో నిత్యము భగవంతుడి యొక్క కీర్తనలో ఏ విధంగా అయితే గడిపారో మనం కూడా ఆ గోపికల యొక్క అడుగు జాడలలో నడుస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణ కీర్తన ధ్యాన నామ జపాలు చేస్తామో అప్పుడు మనము భగవంతుడి యొక్క హృదయానికి దగ్గర అవుతాము అని చెప్పేసి చెప్తారనమాట. అందుకే ఉత్తమమైన భక్తులంటే ఎవరంట? గోపికలు. ఆ గోపికల్లాంటి భక్తి మనం చెయ్యాలి. సో ఆ విధంగా మనం కూడా ఆ గోపికల యొక్క అడుగుచాడల్లో నడుస్తూ అలాంటి భక్తి చెయ్యాలి అని చెప్పేసి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని, తర్వాత బలరాముణ్ణి, తర్వాత గురువు గారైన ప్రభుపాదుల్ని వేడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగుంది.